ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటి నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. సుమారు 42,60,000 రూపాయల చోరీ సొత్తు స్వాధీనం. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఘనంగా ప్రారంభమైన ఏపీ స్టేట్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు. క్రీడల ద్వారా యువత మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో నియంతృత్వ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలి. ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు సూచన. మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించండి. కలెక్టర్ను కలిసిన ప్రజాప్రతినిధులు వినతి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న ఇంటి దొంగతనాల కేసులను ఛేదిస్తూ కాకినాడ జిల్లా పోలీసులు 7 కేసులను విజయవంతంగా ఛేదించి 3 ముద్దాయిలు, 2 రిసీవర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం 42,60,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. తాళం వేస్తే ఐడెంటిఫై అవుతాం. సెకండ్ థింగ్, దొంగతనం చేసేటప్పుడు తాళం కిటికీ దగ్గర అక్కడున్న కుండీ కింద ఎక్కడో పెట్టి వెళ్తున్నారు. సో ఇట్లాంటివి అబ్జర్వ్ చేసి, చెప్పుల స్టాండ్లో అక్కడ పెడితే అబ్జర్వ్ చేసి అవి తీసుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు. సో దీని గురించి అందరూ దయచేసి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఒక మోర్ దాన్ 1 నైట్ బయటకు వెళ్తున్నప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది పోలీస్ వారి దగ్గర, అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అట్లనే ఇంత విజిబుల్గా తాళాలు వేయటం, లేదా న్యూస్ పేపర్లు క్యాన్సిల్ చేసుకోకుండా రిపీటెడ్గా రోజు అక్కడ ఒక న్యూస్ పేపర్ పడి ఉండటం, ఇట్లా కనపడటం వల్ల ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. సో దయచేసి LHFS యూజ్ చేసుకోండి, సీసీ కెమెరాలు అమర్చుకోండి. సీసీ కెమెరాలు విత్ సైరన్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, దే ఆర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. దయచేసి అవి అమర్చుకోవడం, అట్లనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం జరగక ముందరే అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిటెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టి ప్రజల డబ్బులు వెనక్కి తీసుకొచ్చి కేసు డిటెక్ట్ చేసినందుకు ఐ అప్రిషియేట్ SDPO కాకినాడ దేవరాజ్, అట్లానే CCS ఇన్స్పెక్టర్ కృష్ణ, పోర్ట్ ఇన్స్పెక్టర్ సునీల్, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ చైతన్య, అట్లానే క్రైమ్ SI వినయ్ ప్రతాప్, ఇంద్రపాలెం SI వీరబాబు, పోర్ట్ SI నరేంద్ర సతీష్ బాబు అండ్ అదర్ ASIs, HCs, PCs కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇదంతా కోఆర్డినేట్ చేసినందుకు మా SPDSP గారిని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో ఫర్దర్గా కూడా ఇట్లాంటివి అరికట్టాలంటే నేను ఇందాక చెప్పింది, దయచేసి ఇది ఎక్కువ సర్క్యులేట్ చేయండి. ఇంటికి కనపడేలాగా ఊరెళ్ళినప్పుడు తాళాలు వేసుకోకూడదు. అట్లనే వీలున్నంత వరకు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. LHMS సౌకర్యం దయచేసి యూటిలైజ్ చేసుకోండి. మీరు కనుక లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్కి ఆఫ్ చేస్తే మీ ఇంట్లో ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ అయితే వెంటనే వెళ్ళిపోతాం మేము సీన్కి, మాకు అలర్ట్ వస్తుంది. సో ఇవన్నీ దయచేసి చేయండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేట్ చేయండి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్లో దయచేసి ఎక్కువ బంగారాలు అవి పెట్టుకోకండి. బ్యాంకులో లాకర్లో ఉన్నది అందుకే, వాటిల్లో పెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ సేఫ్.
ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 39వ సబ్ జూనియర్ 8వ క్యాడెట్ 41వ సీనియర్ తైక్వాండో స్టేట్ ఛాంపియన్ పోటీలు శనివారం కాకినాడ సూర్యకళా మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడల ద్వారా మంచి గుర్తింపు తీసుకురావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎస్కే అబ్దుల్ సలాం, టీఎస్డీఓ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ 39వ సబ్ జూనియర్ 8వ క్యాడెట్ 41వ సీనియర్ తైక్వాండో ఛాంపియన్ పోటీలు శనివారం కాకినాడ సూర్యకళా మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. విద్యా ఉద్యోగాలలో క్రీడా రిజర్వేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు, ఆర్గనైజర్లు రాయుడు శ్రీను, స్టేట్ ట్రెజరర్ ఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆరోగ్యం ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే ఆరోగ్యం ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. అలాంటి ఆరోగ్యంగా ఉండడానికి ఈ టేక్వాండో ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలకి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు టేక్వాండో నేర్చుకునేటప్పుడు గతంలో ఒక 25 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే మీకు మీద ఏదో కాంపిటీషన్లో ప్రైజులు సంపాదించుకునే సర్టిఫికేట్ వచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే కాదు, ప్రభుత్వంలో సీట్లు కూడా వచ్చే పరిస్థితి కాదు. అలాంటిది కరాటేని స్పోర్ట్స్ వల్ల ఇన్వాల్వ్మెంట్ పెట్టడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు స్పోర్ట్స్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు టెక్లో మీ టేక్వాండోలో గవర్నమెంట్లో మీరు టేక్వాండోలో నేర్చుకోవడం, నారాయణ స్కూల్లో చదవడం, మీరు మెడిసిన్ సీట్ వచ్చిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రంగా ఈరోజు మెడిసిన్ సీట్ సంపాదించుకుంటాం. మెడిసిన్ సీట్ రావాలంటే కాంపిటీషన్ కాదు, ప్రైవేట్గా మనం సీట్ రావాలంటే దగ్గర 1,50,00,000 అవుతుంది, ఖర్చు అవుతుంది. అలాంటిది ఈరోజు రాష్ట్రంగా ఈరోజు మెడికల్ సీట్ సంపాదించుకుంది. ఈరోజు మీ తరపున, నా తరపున, కోచ్ తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు సందర్భంగా ఈరోజు మరి నా కార్యక్రమానికి ఇవ్వడం వల్ల మీతో డైరెక్ట్స్ మధ్యలో ఉన్నాను. ఈరోజు మీ అందరి తరపున, నా తరపున చేసినకి నేను ప్రైజ్ మనీ 10,000 రూపాయలు క్యాష్ ఇస్తాను. టైక్వాండో ఛాంపియన్షిప్ ఇచ్చేసిన అధికారుల మహారాజులకు, కోచెస్కి, మేనేజర్కి, అదే టెక్నికల్ అఫీషియల్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అబ్బాయిలు బాలబాలికలకి, ఇప్పుడు పాల్గొనే ప్లేయర్స్కి అందరికీ కూడా నా విషెస్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇచ్చేసిన మన ఈస్ట్ గోదావరి టైక్వాండో అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా చేసినందుకు ఆర్గనైజ్ సెక్రటరీకి, మిగతా సభ్యులందరికీ కూడా మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఈ పోటీలు ప్రారంభించి రేపు సాయంత్రము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే వరకు కూడా అవరాత్రులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన టైక్వాండో ఈస్ట్ గోదావరి సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్స్ ఇక్కడ కాకినాడలో నిర్వహించాలని షార్ట్ టైంలో డిసైడ్ చేసిన, ఇంత ఘనంగా నిర్వహించిన ఈ కాకినాడ జిల్లా అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ టైక్వాండో జరుపుకునేదానికి ప్రధానంగా మనకు బ్యాక్గ్రౌండ్గా వెన్నుపూసలాగా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు హర్షవర్ధన్ ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో మనం ఇలా నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ షార్ట్ టైంలో ఎక్కువ మందిని స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసేదానికి తెర వెనుక ఉండి గట్టిగా వర్క్ చేసిన మన భగత్ వాళ్ళ టీంని కూడా ఖచ్చితంగా అభినందిస్తున్నాం. అలాగే విద్యార్థుల టైం ఎప్పుడో స్టార్ట్ చేయాల్సిన మన ఇది టైం చాలా లేట్ అయింది. మనం ఈ ప్రోగ్రామ్ అంతా రేపు నిర్వహించుకోవాలంటే రేపు రాత్రికి సగం కూడా జరగవచ్చు. దానికోసం ఎక్కువ మాట్లాడకుండా ముఖ్యంగా ముగిస్తున్నాం. పిల్లలారా, స్టూడెంట్స్, మీరు హ్యాపీనా?
అమరవీరుల పోరాట స్ఫూర్తితో నియంతృత్వ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడదామని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో గోదావరి లోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి విముక్తి కోసం సాగుతున్న పోరాటాల్లో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, ప్రగతిశీల మహిళా సంఘం, పీడీఎస్యూ, ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన కాకినాడలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న యూటీఎఫ్ భవనంలో జరిగింది. ఈ సభకు ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు అధ్యక్షత వహించగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ముందుగా బాలాజీ చెరువు సెంటర్ వద్ద నుండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జెడ్పీ సెంటర్, కలెక్టరేట్ మీదుగా సభాస్థలి వరకు కార్మికులు, కర్షకులు, ప్రజా సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున ఎర్రజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సమావేశంలో నాయకులు కుంచె అంజిబాబు, మడకి సత్యం, నారాయణమూర్తి, కడితి సతీష్, రెడ్డి దుర్గాదేవి, చింతపల్లి రత్నం, మహాలక్ష్మి, సత్యబాబు, నారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విముక్తి కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని తునప్రాయంగా అర్పించినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు కాకినాడలో మరి అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించుకుంటా ఉన్నాం. బాలాజీ చెరువు సెంటర్ నుండి పెద్ద భారీ ఎత్తున ఈ ప్రదర్శనని మేము నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే జీజీహెచ్ మీదుగా, అలాగే కలెక్టరేట్ మీదుగా యూటీఎఫ్ హోమ్లో మరి ఈ యొక్క అమరవీరుల సంస్మరణ జరుగుతూ ఉంది. దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నియంత్రిత దోపిడీ పాలన కొనసాగుతూ ఉంది. అడవులు దోచేస్తూ ఉన్నారు. అధిక ధరలతో ప్రజలు అతలాకుతలం అవుతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అనేక సమస్యలు పెరిగిపోయినాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ నవంబర్లో చంద్రపుల్లారెడ్డి, రంగవల్లక్క, చాచిరెడ్డి, సారు మోజుందార్, తరిమిల్ నాగిరెడ్డి అనేక మంది మూటకప్పు ఎన్కౌంటర్లో చనిపోయారు. దానికి ఈ నవంబర్ అంతా కూడా మనం సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రెండు వర్గాలు. ఒకటి దోపిడీ వర్గాలు, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ప్రతి కుటుంబానికి ఒక 5 ఎకరాలు రావాలి, అసలు పేదోళ్ళ రాజ్యం ఉండొద్దని సిపిఐఎంఎల్ 1968 ఏర్పాటు చేశారు. అందులో భాగమే ఈ నవంబర్ అంతా కూడా ప్రధానంగా ఏ ఆశయం కోసం అయితేనో, ఏ ఆశయ సాధన కోసం అయితేనో, ఏ ఆశయ లక్ష్యం కోసం అయితేనో ఈ సిపిఐఎంఎల్ ఏర్పడదో, దేనికైతే ఈ ప్రభుత్వాలు బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నారో ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆపేస్తున్న కగారు కూడా ఆపాలనేది ఈ నవంబర్ ప్రధాన ఉద్దేశం. ఇవాళ అడవులన్నీ కూడా జల్లుడు పట్టేస్తూ ఉన్నారు, ఆదివాసులను చంపుతూ ఉన్నారు. ఇవాళ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు అవన్నీ ఆపాలనేది ప్రధాన ఉద్దేశం. బూటకపు ఎన్కౌంటర్లో ఏ లక్ష్యం కోసం అయితేనో, ఏ సిద్ధాంతం కోసం అయితేనో, ఏ భూమి కోసం అయితేనో, ఏ భుక్తివాసు కోసం అయితేనో వాళ్ళ ప్రాణాలు అర్పించారో మీ ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తాం, మీ లక్ష్యాలు ముందుకు తీసుకెళ్తాం. భూమి భుక్తి విముక్తి అయ్యే వరకు కూడా ఈ కొనసాగిస్తామనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చంద్రపుల్లారెడ్డి అనేక మంది మేధావులు కూర్చొని ఈ దేశంలో భూమికి దూరంగా ఈరోజు కూడా భూమికి దూరంగా ఉన్నది కోట్లాది మంది ఉన్నారు. సంపన్నులు 100కి 20 మంది ఉన్నారు. ఈ భూస్వాములకు వ్యతిరేకంగా, ఈ సంపన్నులకు వ్యతిరేకంగా, ఈ పారిశ్రమలు ఎవరైతే బడాబాబులు ఉన్నారో బడాబాబులకు వ్యతిరేకంగా 1968లో సిపిఐఎంఎల్ ఏర్పాటు చేశారు. ఈ దేశానికి ఒక ఎర్ర జెండా అవసరం. ఎందుకంటే ఒకటి దోసుకునే వర్గం, ఒకటి దోపిడీ గురయ్యే వర్గం, ఒకటి ఆకలి కేకలతో ఉన్న వర్గం, ఒకటి విమానాల్లో, హెలికాప్టర్లో, కారుల్లో, మిత్రుల్లో ఉండే వర్గం. అందుకే ఈ భూస్వాములకు వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ అని ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఒక పార్టీ దేశానికి అవసరం. ఈ పేదలకు ఒక పార్టీ అవసరం. ఈ పేదలకు ఒక జెండా అవసరం. ఈ పేదల సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే అది ఎర్ర జెండా కావాలి. అది ఎర్ర జెండాతో తప్ప ఈ రాజకీయ నాయకులు, ఈ కుయత్తులు, జయత్తులు ఏం పనులు కావు అని ఇప్పుడే ఈ మేధావులంతా కూర్చుని వాళ్ళు 100 ఎకరాల భూములు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందులో తరిమిల్ నాగిరెడ్డికి 300 ఎకరం భూమి ఉంది. దాని 300 ఎకరం భూమి కూడా పేదలకు ఇచ్చేసి అనంతపురం జిల్లాలో అతను ఎర్ర జెండా పట్టుకున్నాడు. గత ఆగస్టు 22న జరిగిన ఓఎన్జీసీ అగ్ని ప్రమాదం వలన మత్స్య సంపదకు అలాగే మత్స్యకారుల జీవనోపాధికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్ డాక్టర్ బోయ్ నేతృత్వంలో బృంద సభ్యులతో అధికారులు, ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జోయ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా
సర్వే యొక్క వివరాలను ఈ సందర్భంగా వివరించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఓఎన్జీసీ అధికారులు, యానం పరిపాలనా అధికారి అంకిత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, యానం మాజీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులతో సమావేశం జరిగింది. గత ఆగస్టు 22న జరిగిన ఓఎన్జీసీ అగ్ని ప్రమాదం వల్ల మత్స్య సంపదకు అలాగే మత్స్యకారుల జీవనోపాధికి జరిగిన నష్టాన్ని అంచనా వేయటకు ఏర్పాటు చేసిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్ డాక్టర్ జోయ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సర్వే యొక్క వివరాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా యానం మాజీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యకారులకు మత్స్య సంపద దొరకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారని, మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఇదివరకు పోలిస్తే ఇప్పుడు సముద్రంలోనూ నదుల్లోనూ మత్స్య సంపద చాలా గణనీయంగా తగ్గిందని తెలియజేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదం వల్ల ఏర్పడిన కాలుష్యం అంతా కాకినాడ తీర ప్రాంతానికి చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు వారి యొక్క జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఓఎన్జీసీ పైప్ లైన్ల ద్వారా మత్స్యకారుల జీవనోపాధి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఓఎన్జీసీ ఈడీ ప్రబల్ సేన్ గుప్తా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవించకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, పైప్ లైన్ ప్రాంతంలో రిపేర్లు చేపట్టక అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ రిపేర్లకు స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనుగోళ్లు సక్రమంగా చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం తిమ్మాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో మాట్లాడారు. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బర్లా అప్పారావు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు సకమళ్ళ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్పీకి తగ్గకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎవరికి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సరే సంబంధిత అధికారులు తెలియజేస్తే ఎంఎస్పీ రేటు తగ్గకుండా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ధాన్యం డబ్బులు కూడా వారం రోజుల లోపు ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడతాయి. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ధాన్యం కొంటే 6 నెలలు 7 నెలలకు కానీ డబ్బులు పడేవి. ఇప్పుడు కొనిన వెంటనే ఇమీడియట్గా వారం రోజుల లోపల రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పాల్గొని కార్యాలయంలో చుట్టూ పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలు, మొక్కల చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరిచారు. కార్యాలయం సిబ్బంది, అధికారులు స్వచ్ఛత పట్ల సమాజానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వారంలో ఒక రోజైన శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కార్యాలయ వాతావరణం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, ఏఆర్ ఆర్ఐ వెంకట్రావు, సర్పవరం సిఐ బి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం వెలమ తూరంగి అయ్యప్ప స్వామి గుడి వద్ద హైవే ఫ్లైఓవర్ క్రింద ఉన్న తోట సుధీర్ మామిడి తోటలో వెలమ కార్తీక మాస వన సమారాధన నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ నిర్వాహకులు బోను అప్పారావు, బొబ్బిలి గోవిందు, రొంగల వెంకటేశ్వరరావులు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధన కార్యక్రమాలు సంఘీయుల మధ్య ఐకమత్యాన్ని, భక్తి భావాన్ని, స్నేహ సంబంధాలను బలపరుస్తాయన్నారు. ఆదివారం నిర్వహించబోయే ఈ వేడుక కోసం ప్రాంగణంలో ఇరువైపులా ఏర్పాటు చేసిన స్టేజీలు, ఆట పోటీల స్థలాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమిరెడ్డి బాబ్జీ, సూర్యప్రకాశ్రావు, యాసలపు కన్నా, అడిగర్ల గంగబాబు, రాజన్న, సూర్యప్రకాష్, వై విష్ణుమూర్తి, పి గోవింద్, గంగబాబు, బొబ్బిలి శ్రీను, సి జయేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నిటి కూడా ప్రతి వెలమ సోదరి సోదరులు వాడు కుటుంబ సమేతంగా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ఇక్కడ ఇచ్చే అల్పాహారాన్ని విందుని స్వీకరించి అందరూ కూడా ఇక్కడ మరొకటి ఏంటంటే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సాహకులైన యువత యువకులందరూ కూడా వచ్చి రక్తదానాన్ని ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క బ్లడ్ని డొనేట్ చేసి ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి కానీ, తర్వాత సీరియస్ పేషెంట్లు, ఎనిమా పేషెంట్లకు కానీ ఈ మన కుటుంబంలో మన కుటుంబంలో వాళ్ళకి ఉపయోగపడతాయి, ఇతరులకు ఉపయోగపడతాయి. అందరికి కూడా ఈ బ్లడ్ డొనేషన్ వల్ల అందరికి కూడా మనం సేవ చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ మరియు పట్టణ వెలమ సోదరి సోదరులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇందు మూలంగా కోరుచున్నాం. కాకినాడ సిటీ మరియు రూరల్ వెలమ సోదరీమణులందరూ కూడా రేపు 16వ తారీఖు వెలమ వనభోజనాలకి తప్పకుండా విచ్చేయాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుకి మనవి చేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో మంచి
ఆటల పోటీలు సుమారు 3 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆటల పోటీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా సినీ ఆర్కెస్ట్రా జనాలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వెలమ సోదరీమణులు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఫ్యామిలీ అందరూ కూడా కంపల్సరీ రావాలని అందరికీ మేము మనవి చేస్తున్నాం. కార్తీక వెలమ ఆరాధన రేపు 16వ తారీఖు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత సుధీర్ గారి తోటలో జరపబడుతున్నది. మన వెలమ సోదరుమణులు ఎక్కడ ఉన్నా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఎందుకంటే గతంలో మనవాళ్ళు చాలా పెద్దవాళ్ళు పెట్టి మధ్యలో ఆపు చేయవలసి వచ్చింది. దాన్ని మళ్ళీ మన వాళ్ళు చాలామంది దీన్ని కృషి చేసి ముందుకు తీసుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి మనం అందరం దానికి కోఆపరేట్ చేసి ఎక్కడున్నా సరే రావాల్సిందిగా కోరుచున్నాము. వెలమల తోరంగి మీకు అడ్రస్ కూడా మన వాళ్ళు అందరూ కోఆపరేట్ చేయించారు. ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి అంగన్వాడీ సెంటర్లో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలంలోని ఆంజనేయ నగర్ అంగన్వాడీ సెంటర్లో ప్రత్యేక ఆరోగ్య తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ గ్రేడ్ 1 సూపర్వైజర్ బి మాతమ్మ, సూపర్వైజర్ డి మణి సమక్షంలో పిల్లల ఆరోగ్య అభివృద్ధి, గ్రోత్ మానిటరింగ్ను దృష్టిలో ఉంచుకొని ఎత్తు, బరువు కొలవడం, పోషణ స్థితి అంచనా వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఎన్ అనురాధ, రేష్మ, కె విజయలక్ష్మిలు పిల్లలకు అవసరమైన వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఊట రాజేశ్వరి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ప్రాజెక్టు మా సిడిపిఓ మేడం గారి ఆదేశానుసారం మేము ప్రాజెక్టులోని 10% అంగన్వాడీ సెంటర్స్ని గ్రోత్ మానిటరింగ్ కోసం ప్రతి సెంటర్కి కూడా విజిట్ చేసి 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి గ్రోత్, బరువులు, ఎత్తులు, ఖచ్చితమైన బరువులు, ఎత్తులు తూచి క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నామండి. ఇక్కడ మాకు సాల్టర్ స్కేలు, స్టేడియోమీటరు, ఇన్ఫెంటోమీటరు, స్టాడియోమీటరు అన్నీ కూడా అవైలబుల్గా మేడం గారు మాకు ఇచ్చారండి. దీనివల్ల మేము అందరికీ కూడా పిల్లలందరికీ కూడా బరువులు, ఎత్తులు తూచి అంగన్వాడీ టీచర్ గారు చూసినవి మరలా మేము కూడా క్రాస్ చెక్ చేస్తున్నామండి. ఈరోజు పిల్లలందరూ కూడా వచ్చి తల్లులు కూడా సహకరించి బరువులు, ఎత్తులు తూచి ఆరోగ్యరీత్యా న్యూమోనియా రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు వంటి ఆయాసంగా అది ఏమైనా ఉంటే ముందుగా టెస్ట్ చేసి వాళ్ళకి చూసుకొని ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే గుర్తించి మేము రిఫర్ చేస్తాము. పిల్లలందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ న్యూట్రిషన్ కూడా చక్కగా అందుతుందండి. గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకి కూడా న్యూట్రిషన్ చక్కగా ఉంటుంది. తర్వాత మేము కూడా టేస్ట్ చేసి ఇక్కడ రుచిగా వండుతున్నారా లేదన్నది కూడా మేము చూస్తామండి. వంటకం కూడా బాగా ఉడికే వరకు చక్కగా రుచిగా వండుతున్నారు. ఇక్కడ అంతా కూడా బాగుందండి. ఇక్కడ మేము కూడా ప్రతి వారము సోమవారం ఒకసారి, గురువారం ఒకసారి, శనివారం ఒకసారి ఐరన్ వెంటి సిరప్ పిల్లలకి వేస్తామండి. తర్వాత ప్రతి నెల 3వ శనివారం ఇక్కడ వ్యాక్సిన్ చేస్తాము. గర్భవతులకి ముందుగానే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే గుర్తించి ఇక్కడ మేము ముందుగా చూసుకొని ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుందండి. అందరికీ ఐఈసీ మెటీరియల్ కూడా చాలా చక్కగా ఇక్కడ ఉంటుంది. కాబట్టి పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐఈసీ మెటీరియల్ చూపించి చక్కగా మేము చెప్పగలుగుతున్నాం. పిఠాపురం రామ థియేటర్ సెంటర్ వద్ద గల శ్రీ పైడితల్లి అమ్మవారి నూతన ఆలయంలో శ్రీ పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మావతి బుజ్జి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్ఠ మహోత్సవంలో జనసేన పార్టీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి పద్మావతి బుజ్జి చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం జనార్దన్, బొజ్జా దొరబాబు, తుమ్మల బాబు, బాలిపల్లి రాంబాబు, మొగిలి ఫణికుమార్, ఆగంటి ప్రభాకర్, కొట్టేటి రాజేష్, జవాది నాయుడు, పాలూరి రాంబాబు, కరిదుర్గా ప్రసాద్, మఠం లోవరాజు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం 4వ వార్డులో పిఠాపురంలో ఈ రోజున సిట్టిబల్జీ సంఘం
తరపున 4వ వార్డులో కౌన్సిలర్ అయినటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి మన బుజ్జి సహకారంతో వీళ్ళందరూ కలిపి పైడితల్లి అమ్మవారి గుడి నిర్మించుకోవడం, చాలా అద్భుతంగా ఆ అమ్మవారిని ఇక్కడ నెలకొల్పడం అనేది పిఠాపురం ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి అందుబాటులోకి ఉండేలాగా ఈ గుడిని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ రోజున ఆ గుడిని పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి మేము కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకి, మన బుజ్జి గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల బీసీ కులగణన జరిపి తర్వాత కులాల దామాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేసే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు చేస్తున్న కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టడం శుభ పరిణామాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ పేర్కొన్నారు. కాకినాడలో గల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తుల రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన 34% ఉన్న బీసీ రిజర్వేషన్లు 50% పెంచేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు బడే వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి మల్లిపూడి శివాజీ, కార్యదర్శి దారపు శిరీష, వంక మాలతి, సభ్యులు డి చిన్న, టి గంగాధర్, ఆర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఉన్న బీసీ జనాభా ప్రకారం అయితే సగం రావాలి. మరి కోర్టు ఇబ్బందుల వల్ల వాటి వల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నాయి ప్రభుత్వాలు. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అక్కడ పెంచడం జరిగింది. అది కోర్టు పరిధిలోకి వెళ్ళడం వల్ల కొంచెం గ్యాప్ అవుతుంది. మా నాయకుడు కూడా శంకర్రావు మొన్న హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. బీసీ కులగంతో పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి ఎలక్షన్ పెట్టండి అని. ప్రభుత్వం ఎలా చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మరి ప్రభుత్వం ఉన్న కూటమి నాయకులు కూడా ఈ కులగణనకి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి ఒక 6 నెలల టైం తీసుకుంటే ఈ 6 నెలల టైంలో కులగణన అవుతుంది, అందులో వర్గీకరణ అవుతుంది, రిజర్వేషన్ కూడా ఎంత శాతం పెంచాలి అన్నది కూడా నిర్ణయం అవుతుంది అని పిల్లు వేయడం జరిగింది. ఆ కోర్టు కూడా స్వీకరించి బుధవారం దానికి ఈ అధికారిని సిఎస్ఆర్ని వీళ్ళందరినీ కూడా అటెండ్ అయ్యి ఆ వివరాలు పట్టుకుని రమ్మని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుని బీసీలు న్యాయం జరిగేలాగా ఈ కార్యక్రమాలు చేస్తుంది. పక్కగా ఎలక్షన్ జరిపిస్తారని ఆశిస్తున్నాం. మరి బీసీ సంఘాలు కూడా అన్ని సంఘాలు ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరి అందరినీ సంతోషపరిచి ఎప్పుడు బీసీలే మా వెన్నెముక, బీసీలే అండని ఈ ప్రభుత్వాలు ఎప్పుడు చెబుతూ ఉన్నాయి. మరి ఆచరణ కూడా చూపించినట్టుగా ఉంటుంది పక్కగా చేస్తే అని తెలియజేసుకుంటూ మరి కేసిన శంకరారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఈ బీసీల పోరాటంలో ఎప్పుడు ముందుంటారు. ఈ హైకోర్టులో పిల్లు వేయడం కూడా మరి ఈ ప్రభుత్వాలు కొంచెం తాత్సర్యం చేసిన కోర్టు నిర్ణయం ప్రకారం మరి మేము అనుకున్న సింహభాగం మా బీసీలకి వచ్చి ఎలక్షన్లు పెడితే ఈ స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలు కూడా పొజిషన్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మన దారపు శిరీష గారికి, శివాజీ గారికి అలా అందరికి కూడా నాకు నమస్కారములు. మరి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే జనగణనకు అనుగుణంగా కులగణన జరగాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు హైకోర్టులో ప్రజావాజ్యం దాఖలు చేయడం జరిగింది. మరి ఆ వాజ్యంకి అనుకూలంగా హైకోర్టు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కానీ పంచాయతీరాజ్ శాఖ వారిని అలాగే ఇతర ప్రధాన కార్యదర్శి అందరిని కూడా ఆదేశించడం జరిగింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి జనగణనకు అనుగుణంగా కులగణన కూడా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి ప్రతిసారి కూడా ఈ కులగణన జరగకుండా ఎన్నికలకు వెళ్ళడం వల్ల బీసీలు చాలామంది తమకు రావాల్సిన పదవులు కోల్పోతున్నారు. మరి ఈసారైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ ముందు 34% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 34% రిజర్వేషన్ కల్పించి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇటీవల స్థానిక ఎన్నికల గురించి హైకోర్టులో ప్రజావాదం దాఖలు చేస్తే హైకోర్టు 50% మించకుండా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి విధంగా చట్టం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.
కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించి 30% రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటున్నాను. జై హింద్. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాన్ని వెంటనే నిలిపివేయాలని కడప వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకెశ్రీ లక్ష్మీ సత్యబాబులు డిమాండ్ చేశారు. మండల కేంద్రం కరప గ్రామంలో ప్రభుత్వం ఈ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కరప వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు, పేర్ల జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకెశ్రీ లక్ష్మీ సత్యబాబు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, నక్కా సత్యబాబు, మేడిశెట్టి సత్యబాబు, ఎంపీటీసీ భీమన్న, గొర్రె ఎంకన్న తదితర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కరప గ్రామంలో పర్యటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కారణాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మా గ్రామంలో, కరప గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. అలాగే మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే రద్దు చేస్తున్నారో, ప్రైవేటీకరణ చేశారో దానికి వ్యతిరేకంగా మేము కోటి సంతకాలు సేకరించడం జరుగుతుంది. మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కరు కూడా మాకు ఎదురొచ్చి మరీ సంతకాలు పెడుతున్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలని కోరుకున్నాం. ఎందుకంటే విద్యార్థులకి ఎవరికి కూడా ఏ లోటు లేకుండా వాళ్ళు బాగా చదువుకోవాలనేసి మా ఉద్దేశం. దీన్ని పెద్ద ఎత్తున చేపట్టమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశానికి అనుగుణంగా ఇక్కడ మా నియోజకవర్గ కోఆర్డినేటర్ కన్నబాబు గారి ఆదేశాలతో ఈరోజు కరప గ్రామంలో ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని మా పార్టీ నాయకులు, మా గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి గారు, గ్రామ కమిటీ కొత్తగా నూతనంగా ఏర్పడుతున్న కమిటీ, అలాగే ఎంపీపీ శ్రీలక్ష్మీ సత్యబాబు గారు, అలాగే వైస్ ఎంపీపీ పార్టీ సత్యభీమేశ్వరరావు గారు, ఇతర నాయకులు అందరినీ కూడా కలుపుకొని ఈరోజు కరప గ్రామంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఎంత ఉధృతంగా జరుగుతుందంటే ఒక 3 days బ్యాక్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మండల అధికారికి వినతి పత్రం సమర్పించడానికి పిలుపునిచ్చిన కార్యక్రమం దువ్వెత్తున లేచినట్టుగా కనిపించింది. ఒక్కసారే వేలాది మందిగా స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరపలో చేపడితే గవర్నమెంట్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా స్వయంగా మేము సంతకాలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చి మాకు సహకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదన్నది ప్రత్యక్షంగా కనబడిపోతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. దేశభక్తి పేరుతో ప్రజలను విభజించే ఎత్తుగడలు చేస్తున్న కొంతమంది బీజేపీ నాయకుల ఆగడాలను నగర ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ విజ్ఞప్తి చేసింది. మత సామరస్యాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించిన నగరపాలక సంస్థ అధికారులకు సిపిఎం నగర నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు గాంధీనగర్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం వందే మాతరం అనేది జాతీయ గేయం, జనగణమన జాతీయ గీతం. ప్రజలందరూ ఈ విషయం తెలుసు, కానీ అయినా రాద్ధాంతం చేస్తున్నారు కొంతమంది. నగరపాలక సంస్థ అధికారులు సానుకూలంగా స్పందించి కొంతమంది బీజేపీ పెద్దలు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించడం అభినందనీయం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఏదైనా కోరుకుంటే నగరపాలక సంస్థకి అర్జీ పెట్టుకుంటే కౌన్సిల్లో తీర్మానం చేస్తారు. అంతే తప్ప చరిత్రలో జరిగిన విషయాల్ని ఇప్పుడు రాద్ధాంతం చేసి ప్రజలు విభజించాలనుకోవడం అవివేకం. కాకినాడ నగరం ప్రశాంతతకు నిలయం, దేశభక్తికి నిలయం, మత సామరస్యానికి నిలయం. కాకినాడ ప్రజలందరికీ సిపిఎం విజ్ఞప్తి ఏంటంటే
కొంతమంది రాజకీయాల కోసం ప్రజలను విడదీయాలని చూసే చర్యలకి లోను కావద్దు. మన ఐక్యతను కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. సిపిఎం తరపున నగరపాలక సంస్థ అధికారులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో పిఠాపురంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం మండలం కందరాడలో బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరిపి అనంతరం గ్రామంలో ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు. అందరికీ స్వీట్లు పంచారు, బాణాసంచా కాల్చారు. బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ గంటి కొండలరావు, జిల్లా ఉపాధ్యక్షులు రమణ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి సైతెన సత్యకుమారి, బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, అడబాల వీరమోహన్ రావు, పంపన శేషు, బండి శ్రీనివాసరావు, మేడసాని వరలక్ష్మి, నారాయణ, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 200 స్థానాలు 210 స్థానాలు గెలవడం ఇది చరిత్రలో మొదటిసారి. మీరు చూశారు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రాష్ట్రాలు వరుసగా మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈరోజు బీహార్ కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, హర్యానా కావచ్చు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని విశ్వసించి బీజేపీ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. రానున్న కాలంలో కూడా ప్రతి రాష్ట్రంలో కమల వికాసం చెందాలని, ఇదే నేతృత్వంలో భారతదేశం అంతటా కమలం వికసించి భారతదేశం విశ్వగురువుగా స్థానం సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీహార్ ప్రజలకు, మహిళలకు, మైనార్టీలకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు మా పిఠాపురం అసెంబ్లీ బీజేపీ తరఫున అభినందనలు తెలియజేసుకున్నాం. నెగ్గిన అభ్యర్థులందరికీ విజయావకాశాలు ఇచ్చిన ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకున్నాం. నవంబర్లో జరిగినటువంటి బీజేపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యు, చిరాగ్ పాస్వాన్ పార్టీ, ఇలాగా 4 పార్టీలు ఎన్డీఏ కూటమి కలిపి ఈరోజు 2వ ఎలక్షన్లో విజయదూని మోగిస్తుంది. విజయం పారపరిక మోగిస్తుంది కూడా. అందుకు ఆ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహిళలు పోటీ చేయగా 25 మంది మహిళలు ఘన విజయాన్ని సాధించారు. అదేవిధంగా మైనార్టీస్ కూడా ఈ యొక్క గెలుపుకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మైనార్టీలు కారణమని చెప్తున్నాం. అదేవిధంగా మరి మన మోడీ గారు ఇంకా అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇంకా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చెందాలని, ముందుకు నడబడి మన అందరం కూడా కష్టపడి పనిచేసి ముందుకు సాగాలని మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. తమ సభ్యులకు సేవలు అందించడంతో పాటు సామాజిక సేవలో కాకినాడ ఎన్ఆర్ఐ పేరెంట్స్ సంఘం ముందంజ వేస్తుందని, ఈ సంఘంలో తాను కూడా సభ్యునిగా ఉండటం గర్వకారణమని రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు వైడి రామారావు అన్నారు. కాకినాడ రమణీయపేట శ్రావణి వృద్ధాశ్రమం ప్రాంగణంలో జరిగిన ఎన్ఆర్ఐ పేరెంట్స్ కార్తీక వన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ రెడ్ క్రాస్ సొసైటీ తరపున నిర్వహించే క్యాన్సర్ చికిత్స భవన నిర్మాణానికి సంఘం అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం 10 లక్షల రూపాయల సంఘ సభ్యులు, ఎంఎస్ఎన్ కళాశాల పూర్వపు ప్రిన్సిపల్ కాసిన వెంకటేశ్వరరావు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయగా వాటిని రామారావు స్వీకరించి వారిద్దరిని ఘనంగా సత్కరించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పాలడుగు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజ సేవలో తన సంఘం తన వంతు పాత్రను పోషిస్తుందని అన్నారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కోశాధికారి సివి రామనాథం మాట్లాడుతూ తమ సంఘ సభ్యుల ఆరోగ్యంతో పాటు సమాజానికి ఉపయోగపడాలన్నది సంఘ ప్రధాన లక్ష్యం అన్నారు. గతంలో తుఫాను సందర్భంగా సహాయ కార్యదర్శి ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధికి నిధులు అందజేశామని సహాయ కార్యదర్శి ఎన్విపి శ్రీనివాసరావు చెప్పారు. పెద్ద ఎత్తున జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను సంయుక్త కార్యదర్శి వేమూరి నరసింహారావు పర్యవేక్షించారు. శ్రీమతి కృష్ణకుమారి, సుచిత్ర, శ్రీకృష్ణదేవరాలు, సూర్యనారాయణమూర్తి మొదలగు వారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందించారు. కార్యక్రమం చివరిలో విజేతలకు బహుమతులు అందజేశారు. జనవరి 29న అప్పుడు ఉన్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్, స్టేట్ చైర్మన్ రిజైన్ చేస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్న చైర్మన్ అందరూ కూర్చుని రామారావు గారే దీనికి సరైనటువంటి వ్యక్తిని రాష్ట్ర చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇప్పుడు నేను నేషనల్ మేనేజింగ్ బాడీకి ఎలక్ట్ అయ్యానని చెప్పి నన్ను ఫెలిసిటేట్ చేశారు. ఇది కూడా నన్ను కావాలని ఎన్నుకున్నారు. ఎట్లా ఎన్నుకున్నారంటే 28 రాష్ట్రాలు
కేవలం నా ప్రొఫైల్ చూసి నన్ను ఈ రోజున ఈ స్థానానికి ఎన్నుకున్నారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడలో పాకాంటాం. మేము కూడా దాదాపు ప్రతి సంవత్సరం ఈ వనభోజనాల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈసారి ఏంటంటే ఈ వనభోజనాల కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్స్ చాలా ప్రవేశపెట్టాం. ఎన్నో లైనప్ చేశాం. గేమ్స్ కూడా లేడీస్ గేమ్స్ అని ప్రవేశపెట్టాం. ఈ సందర్భంగానే మాలో సభ్యుడు అట్లాగే మా అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ శ్రీ వైడి రామారావు గారికి మేము ఆయనకి ఈ మధ్య కొన్నాళ్ళ క్రితం రెడ్ క్రాస్ స్టేట్ ఏపీ స్టేట్ చైర్మన్ అయ్యారు. తర్వాత వెంటనే మళ్ళీ నేషనల్ బోర్డులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నేషనల్ బోర్డులో 12 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో ఆయన కూడా సౌత్ ఇండియా తరఫున సభ్యుడిగా అయితే ఇది మనం గౌరవించుకోవాలని ఇక్కడ ఆయనకు కూడా సన్మాన కార్యక్రమం చేశాం. తరువాత ఇదే సందర్భంలో క్యాన్సర్ బ్లాక్ కడుతున్నారు. మీ అందరికీ తెలిసిందే. 7.3 కోట్లు పెట్టి ఐటీఐ వెనక 2 ఎకరాలు గవర్నమెంట్ స్థలంలో కలెక్టర్ గారు రెడ్ క్రాస్ వాళ్ళు కలిపి చేస్తున్నారు. 7.3 కోట్లతో 40 కోట్లు సుమారు ఎక్విప్మెంట్ ఓఎన్జీసీ ఇస్తారు. సో దాని నిమిత్తం డొనేషన్స్ ఈ రోజున ఇద్దరు ఇచ్చారు. ఒకళ్ళు కాసిన వెంకటేశ్వరరావు గారిని, ఆయన రిటైర్డ్ ఎంఎస్ఎన్ చారిటీస్ ప్రిన్సిపల్, ఆయన వైపు కూడా లేదు. రెండోది నేను పాలన సుబ్రహ్మణ్యం, నేను నా వైపు కూడా ఆలోచించుకుని మేము కూడా 10 లక్షలు ఇచ్చాం. అసోసియేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. అంటే మా సార్ అన్నీ చెప్పేశారు ప్రెసిడెంట్ గారు. కానీ ఇందులో ఒకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే మన కాకినాడలో క్యాన్సర్ సెంటర్ కట్టడానికి వైడి రామారావు గారు అందరూ ప్రోత్సాహంతో రెడ్ క్రాస్ ద్వారా కడుతున్నారు. దీనికి ఏదైనా మన మెంబర్గా ఆయన మన ఎన్ఆర్ఐ పేరెంట్ మెంబర్గా పాలాడు సుబ్రహ్మణ్యం గారు మా ప్రెసిడెంట్ గారు 10 లక్షల రూపాయలు, దాని తర్వాత కాసిన వెంకటేశ్వరరావు గారు 10 లక్షల రూపాయలు, ప్లస్ వైడి రామారావు గారు కూడా మా మెంబరే కాబట్టి ఆయన కూడా 10 లక్షలు ఇచ్చారు. ఇలాగ మన సంస్థ నుంచి మంచి కార్యక్రమాలకు కూడా అందరూ వస్తున్నారు. ఇంకా కూడా మా సంస్థ నుంచి చాలామంది ముందరకు వచ్చి ఈ యొక్క మంచి కాజ్కి అందరం సహకరిస్తామని నేను చెప్తున్నాను. పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. కాకినాడ రూరల్ మండలంలో సత్వరం జంక్షన్ వద్ద బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నాయకురాలు పితాని లీలావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 200 పైచిలుకు సీట్లు సాధించి అలాగే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిటల్ కి పరిమితమైందని, దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన దక్షతను చూసి గత 4 పర్యాయాలుగా బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కడుతున్నారని, ఇది పూర్తి స్థాయిలో బీహార్ ప్రజల విజయమని, అభివృద్ధిని చూసి ఓటు వేశారని, తేజస్వి యాదవ్ను చిత్తుచిత్తుగా ఓడించారని, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ మీద నమ్మకంతో ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలను కైవసం చేసుకుంటామని రంబాలా అన్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ, ముమ్మిడి వెంకట్రావు, కరపమండల అధ్యక్షురాలు ఎర్రమరెడ్డి పద్మావతి, పాలపల్లి లక్ష్మణరావు, కాదా మూర్తి, మండల ప్రధాన పాలిక శివ కండిలి, వెంకట్ వీరబాబు, పెంకే అరుణ ప్రకాష్, లోవరాజు, సుబ్బలక్ష్మి, నేమం శివ తదితరులు పాల్గొన్నారు. బీహార్లో మేము అధికారం చేపడతామని చెప్పేసి అనుకున్నారు. కానీ బీహార్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే గతంలో వారి పరిపాలన చూశారు. వారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ వారికి శిక్షిస్తే వారికి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో ఇవాళ బీహార్ ప్రజలందరూ కూడా బీజేపీకి, అదేవిధంగా మన నితీష్ కుమార్ ఏదైతే జేడీయూ ఉందో వారికి పట్టం కట్టడం అనేది చిన్న విషయం కాదు. వారిని సాధారణంగా ఆహ్వానించింది. ఎందుకంటే అభివృద్ధిని చూసి నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా ఏదైతే జేడీయూ నితీష్ కుమార్ గారు వారి యొక్క అభివృద్ధిని చూసి ఈ రోజున పట్టం కట్టారు ప్రజలు. ఊరికనే పట్టం కట్టండి. ఎవరికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు బీజేపీ రాష్ట్రాల్లో 5 సార్లు కూడా నెగ్గిన రోజులు ఉన్నాయి. 8 సార్లు కూడా నెగ్గిన రోజులు ఉన్నాయి. కారణం ఏంటి? అభివృద్ధిని చూసే. అంతేకాని ఊరుకుని ఎవరో కూడా ఓటు వేయరండి. ఈ అభివృద్ధి నిరంతరం సాగుద్ది. భారతదేశం దశ దిశలో వ్యాపింపజేసి భారతదేశానికి ఒక మహోన్నత రూపురేఖలు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారి అనే ఆలోచన వారికి నమ్మి ఈవేళ అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది.
తప్పకుండా బీహార్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాలోనే కాదు నియోజకవర్గంలోనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున సంబరాలు జరుపుకునే పరిస్థితి ఏర్పడుతుందంటే ఒక నరేంద్ర మోదీ గారు మాకు ఇచ్చిన భరోసా. ఆ భరోసాను తీసుకుని ఈవేళ ముందుకు వెళ్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక సీటు తక్కువ వస్తే రావచ్చు. ఇది ఏదో అయిపోయిందని కాదు. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విజయం సాధిస్తాం. సరైన సమయంలో సరైన రీతిలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు తప్పకుండా విజయం సాధించే రోజులు అతి తొందరలోనే ఉన్నాయని చెప్పేసి బీహార్ ఎన్నికలను చూసి తెలుసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి బీహార్ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా జేపీ నడ్డా గారికి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడ సర్పవరం జంక్షన్లో స్వీట్లు పంచి బాణసంచ కాల్చడం చేస్తాము. क्योंकि उधर अच्छा जीत हुआ था, बहुत मेजॉरिटी में आया था. बिहार लोगों के बहुत बहुत धन्यवाद है और देशवासियों को भी बहुत बहुत धन्यवाद है. ఏదైతే ఈరోజు జరిగిన బీహార్ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే బీహార్ ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బీహార్ కార్మికులందరికీ కూడా బీజేపీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా బీహారే కాదు, ఉత్తరప్రదేశే కాదు, ఒరిస్సా కాదు, బెంగాలే కాదు, ఎక్కడి నుంచో కార్మికులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని ఏదైతే నరేంద్ర మోడీ నినాదం ఉందో ఆ విధంగానే దేశవ్యాప్తంగా మేము అన్ని రాష్ట్రాల్లో కూడా విజయం సాధిస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలని అందరికీ చేరువుగా ఉంటున్నాం. ఏదైతే ఉన్నారో చాలామంది మైనార్టీస్ బీజేపీకి దూరం అన్నారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో బీహార్లో కూడా సీమాంచల్ ఎక్కువ అత్యధిక ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో మేము ఎక్కువ సీట్లు సాధించి అద్భుతమైన విజయం కొనసాగాము. అలాగే పూర్ణియా కానీ, సీమాంచల్ కానీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ, అలాగే మొత్తం మితాంచల్ కానీ మొత్తం అన్ని ఏరియాల్లో కూడా మేమే విజయం సాధించడం జరిగింది. ఈ యొక్క విజయం ఒక్కరిది కాదు, బీహార్ ప్రజలందరిది కూడా, అలాగే దేశవాసులందరిది కూడా. మమ్మల్ని ఓట్ చోరీ అన్న ఎవరైతే అన్నారో వాళ్ళని ప్రజలు తిప్పికొట్టడం జరిగింది, చెప్పుతో కొట్టడం జరిగింది. ఈరోజు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఏదైతే ఓట్ చోరీ అనే నినాదాన్ని కాంగ్రెస్ తీసుకొస్తుందో పూర్తిగా ఇది సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఈ దేశం నుంచి పూర్తిగా ఇప్పుడు 3 రాష్ట్రాలను అధికారంలో ఉన్నది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి బయటకు పోయే అవకాశం ఉందని తెలియజేస్తూ లయన్స్ క్లబ్ సఖీ కాకినాడ ఆధ్వర్యంలో పరివర్తన పిల్లలకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజుల సేవా కార్యక్రమాలు భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖీ 45వ సేవా యజ్ఞం భాగంగా శుక్రవారం సాయంత్రం చిల్డ్రన్స్ డే సందర్భంగా డ్రాయింగ్ పోటీల్లో విన్ అయిన పిల్లలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉమామహేశ్వరరావు, దండు భాస్కరరావు, పరివర్తన నిర్వాహకులు ఒక్కలంక రామకృష్ణ చేతుల మీదుగా మెడల్స్ వేశారు, అభినందించారు. అనంతరం దంత వైద్యులతో పిల్లలకు దంత పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ, రమారాణి మరియు లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు పాల్గొన్నారు. సఖీ క్లబ్ వారు చేయడం జరుగుతుంది. సేవా యజ్ఞంలో 100 సర్వీస్ కార్యక్రమంలో 100 రోజులు చేద్దామని వాళ్ళు పెట్టుకున్నారు. సో ఈరోజు 45వ రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో 45 రోజుల నుంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేయటం, అది సఖీ క్లబ్ అంటే ఉమెన్స్ క్లబ్ చాలా సంతోషం, చాలా అవసరం కూడా. అవసరమైన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా అవసరమైన వారికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ జిల్లాలోనే ఒక మంచి క్లబ్గా సఖీ క్లబ్ని తయారు చేశారు. చాలా సంతోషం. అలాగే ఈరోజు ఇక్కడ జరిగే డెంటల్ క్యాంప్ని పిల్లలందరూ ఉపయోగించుకుని భవిష్యత్తులో మీకు ఏదైనా పంటికి సంబంధించిన సమస్యలు వస్తే మా లయన్స్ క్లబ్ మెంబర్స్ ఇక్కడ చాలామంది ఉంటారు. మీ సెక్రటరీ గారికి మేడం గారు, డాక్టర్ గారు నెంబర్ కూడా ఇస్తారు. ఏదో అవసరం వచ్చినా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వెంటనే మా లయన్స్ క్లబ్ మెంబర్స్ సొంత ఖర్చులతో మీకు ఉచితమైన ట్రీట్మెంట్ చేస్తారు. దానికి ఎప్పుడు మేము లయన్స్ క్లబ్ తరఫున ముందుంటామని తెలియజేస్తూ సంతోషం. యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు మేడం గారు, దీపిక్ గారి చేత డెంటల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేటువంటి విషయం చాలా చక్కగా ఉంది. ఇది మీకు అందరికీ తెలుసు. పరివర్తన అనేటువంటి కేంద్రం 2003 జనవరిలో మొదలైంది. మా ద్వారా ఇప్పటిదాకా ఇంచుమించు 500-600 మంది పిల్లలు దీని యొక్క లబ్ధి పొంది బయటకు వెళ్ళినటువంటి పిల్లలు 600 మంది పిల్లల దాకా ఉన్నారు. ఇది అది డైరెక్ట్గా లబ్ధి పొందిన పిల్లలు 600 మంది అయితే, ఇది కాకుండా
మేము వేరియస్ కారణాల చేత ఇళ్ళ నుంచి పారిపోతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్ళకి చేర్చినటువంటి పిల్లల సంఖ్య 700 దాకా ఉంటుంది. మరి అన్ని వేరే కౌన్సిలింగ్ ఇచ్చి వేరియస్ కారణంలో ఇళ్ళకి పారిపోయిన పిల్లలు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి విషయం మీద చేసేటువంటి సంస్థ ఇది. ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులు అందరం కలిపి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సంస్థ అనేటువంటిది. చాలా ఇట్ ఈస్ బీయింగ్ రన్ ఓన్లీ విత్ ది వాలంటీర్ డొనేషన్ ఆఫ్ ది పీపుల్. ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి దాని నుంచి కానీ రూపాయి సాయం ఏమీ లేదు. పూర్తిగా కూడా ప్రజల సహకారంతో మాత్రం నిర్వహించబడుతుంది. ఇప్పుడు 60 మంది పిల్లలు ఉన్నారు. ఒకసారి మా దగ్గర కుర్రాలు చేరడం అని చెప్పినట్టయితే వారి విద్య దగ్గర నుంచి 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ పూర్తయి వాడు ఉద్యోగంతో మాత్రం మా సంస్థని బయటకు వెళ్తారు. అన్నప్రసాద వితరణ అత్యంత శ్రేష్టమైన పుణ్యఫలమని హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులు రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఎండోమెంట్స్ ఆఫీస్ వద్ద గల వినాయకుడి గుడి వద్ద రామదేవ్ దుర్గా ప్రసాద్ బాల త్రిపుర సుందరి కుమార్తె చిరంజీవి లహరి డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం వచ్చిన సందర్భంగా తన మొదటి నెల జీతాన్ని అన్నప్రసాద వితరణకు వినియోగించడం జరిగింది. ఇటువంటి సేవా వితరణకు కార్యక్రమాలు అందరూ అవగాహనతో ముందుకు వెళ్లాలని చిరంజీవి లహరిని డాక్టర్ చప్పిడి ఆశీర్వదించారు. సుమారు 200 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో హెల్త్ సంస్థ సభ్యులు కిరణ్ కుమార్, రాజీవ్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. ఇక్కడ ఎండోమెంట్స్ ఆఫీస్ ఉన్న వినాయకుడి గుడి వద్ద మా మెంబర్ అయినటువంటి సుందరి వారి యొక్క కుమార్తె లహరి డిగ్రీ అవ్వగానే ఆమెకు ఉద్యోగం రావడం, అలాగే తన మొదటి జీతంతో ఈరోజు అన్నప్రసాద వితరణ చాలా ఆనందదాయకంగా ఉంది. అయితే తను ఎప్పుడైనా తల్లిదండ్రులు చూసి సేవాభావంతో ముందుకెళ్తుంది. ఎందుకంటే మాకు తోడు మాకు అన్ని కార్యక్రమాల్లోనూ తను ఎప్పుడు మాకు చేదోడు వాదోడుగా ఉండేది. ఈరోజు ఈ విధంగా ఆమె ఫస్ట్ నెల జీతంతో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో ఆమె యొక్క జీవితము ప్లస్ అలాగే సేవా మార్గాన్ని రెండు కూడా ఎంచుకున్నందుకు అమ్మాయిని పూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఇలా సేవాభావంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాకినాడ రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి నారాయణ సేవా పేరుతో దండుపుంత ప్రాంత వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి శ్రీ నగేష్ మాట్లాడుతూ పరులకు సహాయం చేయడం ద్వారా కలిగే తృప్తి, సంతోషం అపారమని పేర్కొన్నారు. సమాజ సేవ ధ్యేయంతో వేసవిలో పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు అందిస్తూ వరలక్ష్మి చేసిన సేవ అభినందనీయమన్నారు. వరలక్ష్మి మాట్లాడుతూ రోజు రోజుకి శీతల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధుల సౌకర్యార్థం దుప్పట్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, పి ధర్మచంద్రరాజు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాస సందర్భంగా ఈ రోజు ఏకాదశం పురస్కరించుకుని దరిద్రో నారాయణ హరి అని దామోదర మాసం కింద దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇక్కడ దంటుకుంత ఏరియాలో ఉన్న సుమారు 30 మంది మహిళలకు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు చెప్తూ ఈ అవకాశాన్ని వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన నాకు రత్నప్రసాద్ గారికి, మిగిలిన సభ్యులందరికీ ధన్యవాదాలు. జనం ఆయన ఇస్తున్నారంటే ఆవిడ చలికాలం దుప్పట్లు, ఎండాకాలం చెప్పులు, వర్షాకాలం గొడుగులు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. నేను గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎన్నోసార్లు ఈ ప్రోగ్రాంలో నేను పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా వెళ్తుండేవాడిని. రత్నప్రసాద్ గారితో వెళ్ళి పాల్గొనడం జరిగింది. ఆవిడ దానగుణం చాలా మెచ్చుకోదగిన గుణం. ఈ మంచి దృక్పథంతో, సేవా దృక్పథంతో చేస్తున్న పనులు కనుక ఆవిడకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించారని నేను కోరుకుంటున్నాను. కార్తీక మాసం సందర్భంగా ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ అనుగ్రహంతో స్థానిక గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీరామ సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ధాత్రి పూజ జరిగింది. కార్తీక సమారాధన కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పురోహితులు మాతగిరి మద్వేష్ తెలిపారు. కార్తీక మాస విశిష్టతపై డాక్టర్ పరశురాం ప్రవచన రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన ప్రధాన అర్చకులు రవీంద్ర భట్, విద్యావేత్త లోక రాఘవేంద్రరావు, ఉదయగిరి శేషగిరిరావు, వేముగంటి నరసింహారావు, రాము, పత్రి సంజీవ్, టంకసాల సత్యనారాయణమూర్తి, పన్యాల బుజ్జి, కోటి గోపి, రామ్మూర్తి, అచ్యుతరావు, రేగడమల్లి కృష్ణమూర్తి, గురుజాల సంతోష్, చట్టి దీపక్, మైలవరపు రమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సంత చెరువు కనకదుర్గమ్మ గుడి సెంటర్లో కాకినాడ వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల విజయోత్సవాలు, సంబరాలను బీజేపీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క రమేష్, కె రాజ్ కుమార్, టీడీపీ
అమలకంటి బలరాం, రెడ్నం సత్యబాబు, సిరియాల కొండబాబు, జనసేన పోలిసిటీ రామారావు, తెలుగుదేశం నాయకులు సుంకర శ్రీను, పాని, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, గానాల భాగ్యలక్ష్మి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు నీలపు సత్యనారాయణ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు చిల్లూరు సత్యనారాయణ, దొడ్డి అప్పలరాజు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు మురమళ్ల బాల త్రిపుర సుందరి, నక్క లో వరలక్ష్మి, నక్కదేవి, ఒడిశల వరలక్ష్మి, చిట్టిబేని లక్ష్మి, వనం రమణమ్మ, బీజేపీ యువ మోర్చా నాయకులు నయనపు శివ, మారని వీర వెంకటరమణ, కాకి సుబ్బారావు, బీజేపీ 31వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ బంగారు దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. బీహార్లో 202 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలుచుకోవడం అన్నది చాలా విశేషమైనది. ఇదే తరహాలో ప్రతి భారతదేశం అంతా కూడా ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రతి భారతదేశంలో ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా మన బీజేపీ జెండా ఎగరేయడం జరుగుతుంది. అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు చాలామందికి చాలా అద్భుతంగా వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మహిళలకి అక్కడ ఉన్న మహిళలు, ముస్లిం మహిళలు అందరూ కూడా మన ఎన్డీఏ కూటమికే ఓట్లు వేయడం జరిగింది. ఎందుకంటే త్రిపుల్ తలాక్ వచ్చిన తర్వాత మహిళలు అందరూ కూడా చాలా ఆత్మగౌరవం వాళ్ళకి ఏర్పడడంతో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ కూటమికి అక్కడ ఓట్లు వేయడం జరిగింది. అలాగే ఇచ్చే ఇప్పుడు 33% అయితే ఉందో మహిళలకి ఇవ్వాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా మహిళలందరూ కూడా 100% అక్కడ ఎన్డీఏ కూటమికి వేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ రాబోయే 15 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ సర్కార్తో ఎన్డీఏ కూటమిలోనే విజయం సాధిస్తుందని అలాగే ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి కావాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రభుత్వ పాలన అత్యద్భుతంగా నడుస్తుంది. కానీ ఇక్కడ ఉన్న దుష్టశక్తులైన ప్రతిపక్షాలు కూటమిని ఎలాగైనా కూటమి కోటలు బద్దలు కొడతామని రకరకాల ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలని అప్పటి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూటమిని అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు కూటమి మీద. కానీ ఈరోజు బీహార్లో ఉన్న ఆ సంఖ్య చూస్తుందంటే ఏంటంటే అక్కడ సంఖ్య చూస్తుందండి, ఇక్కడ వాళ్ళకి కిందన బద్దలవుతుంది. కూటమి గోళ్ళు కాదు, ఇక్కడ ప్రతిపక్షాల కిందన బద్దలవుతుంది. ఏంటంటే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారిని, ఒక విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఒక యువ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని, ఇలాంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తుంటే మహిళా మహిళలందరూ కూడా చాలా చాలా అద్భుతంగా మెచ్చుకుంటున్నారు. ఒక తల్లికి వందనం కానీ, అలాగే ప్రభుత్వ పాఠశాల సూపర్ 6 కార్యక్రమాలు కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యం అవుతుంది. అలాగే రేపు ఈరోజే కాదు, భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇంకా అత్యద్భుతంగా పరిపాలనే కాదు, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అని ఈ సంవత్సరం అన్ని దేశాలు కూడా ఇండియా పక్కకి ఎందుకు చూస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారు, ఆయన విజన నాయకుడు నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఔన్నత స్థాయి పెంచాలంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయాల దీనికి కారణం. ఈరోజు బీహార్లో జరిగిన ఎన్నికల ఒక ఉదాహరణ. 243 సీట్లకి 202 సీట్లు వచ్చిందంటే ఆశ్రమాషి కాదు. ఆయన యొక్క చేసిన ఘనత, ఆయన చేసిన యొక్క పనుల యొక్క విధానాన్ని బట్టి జనాలందరూ కూడా గుర్తించడం జరిగింది. ప్రపంచ దేశాలు గుర్తించవలసిన ఇంకో విషయం ఏంటంటే మన దేశాన్ని చూసి అన్ని దేశాలు అభివృద్ధి అంటున్నారు. వాళ్ళు కాదు, మన దేశాన్ని చూసి ఇప్పుడు అభివృద్ధి చెప్తున్నారు అందరూ. ఇప్పుడు వచ్చే రాబోయే కాలంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఆయన ప్రధానిగా ఉండాలని మా యొక్క ఉద్దేశం. యొక్క ఔన్నత్యానికి నిదర్శనం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆలోచించి ఓటేస్తున్నారు. ఎందుకంటే ఓటు గతంలో ఏదో 5 సంవత్సరాలకి ఓటు వేస్తాంలే అని ఏది తెలిపోవాలి. కానీ ఈరోజు ఓటు ప్రతి ఒక్కరూ ఆలోచించి భారతదేశాన్ని గుర్తించాలి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, ప్రపంచ స్థాయిలోనే భారతదేశం ఒక మంచి స్థాయిలో ఎదగాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్ప ఇంకే ఎవరూ చేయలేరు అనే దీనికి ఈరోజు భారతదేశం చూస్తుందంటే అది మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే, ఎన్డీఏ కూటమి నాయకత్వం వల్ల సాగుతుందని నేను ఈరోజు మన మిత్రులందరూ కూటమి సమక్షంలో నేను ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటి నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్.
సుమారు 42,60,000 రూపాయల చోరీ సొత్తు స్వాధీనం. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఘనంగా ప్రారంభమైన ఏపీ స్టేట్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు. క్రీడల ద్వారా యువత మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి పిలుపు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో నియంతృత్వ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలి. ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు సూచన. మత్స్యకారుల జీవనోపాధికి భరోసా కల్పించండి. కలెక్టర్ను కలిసిన ప్రజాప్రతినిధులు వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.